ఇప్పుడు యోగాభ్యాసాన్ని చేద్దాము. నేను ఆత్మను. ఎంత అదృష్టవంతుణ్ణి, ఎంత సౌభాగ్యశాలి ఉన్నాను. స్వయం విశ్వానికి అధికారి అయినటువంటి బాబా నా యొక్క ప్రియుడిగా అయ్యి నా వేలిని పట్టుకొని నన్ను సత్యమైన మార్గం వైపు నడవటం నేర్పిస్తున్నారు. మొత్తం విశ్వమంతా ఎవరి దర్శనం కోసం వారి సర్వస్వాన్ని అర్పితం చేయడానికి కూడా వ్యాకుల పడుతున్నారో వారే ప్రాణానికి ప్రాణమైనటువంటి ప్రాణేశ్వరుడు నన్ను వారి యొక్క భుజాలపైన కూర్చోపెట్టుకొని దైవీ ప్రపంచం యొక్క సైర్ చేయడానికి, తిరగడానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. బాప్ దాదా యొక్క బాహువుల యొక్క స్పర్శ పొందినటువంటి నేను ఆనందంతో మురిసిపోతున్నాను. వారు స్వయం పరంధామాన్ని వదిలి నా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయటం కోసం ఈ భూమిపైన అవతరించారు. వారు ఒక అద్భుతమైనటువంటి పరివారాన్ని రచించి ఎంత సంతోషపెడుతున్నారంటే, ఈ ప్రియమైనటువంటి పరివారము ప్రేమ యొక్క తక్కువ లేనటువంటి ఈ పరివారము అలాంటి ప్రియమైన పరివారానికి నేను స్వరాజ్య అధికారి రాజా బచ్చా ఉన్నాను. స్వయం పరమ శిక్షకుడు, పరమ సద్గురువు బాప్ దాదా నన్ను ఈ సింహాసనంపై కూర్చోపెట్టారు. నేను స్వమానధారి, డబల్ కిరీటధారి, డబల్ రాజ్య అధికారి ఆత్మనున్నాను. నా మనస్సు తెరపైన నా యొక్క అనేక స్వమానాల నిండుగా ఉన్నటువంటి ఒక సుందరమైన అందమైనటువంటి రూపం కనిపిస్తోంది. నేను ఈ స్వమానాలతో అలంకరింపబడి
సుందరంగా కనిపిస్తున్నాను. స్వయం బాప్ దాదా సీట్ పైన నన్ను కూర్చోపెట్టి స్వమానాల యొక్క మాలను ధరింపచేస్తున్నారు. నేను వారితో పాటు అనంత ప్రేమ యొక్క రసాస్వాదన చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రియమైనటువంటి తండ్రి నన్ను తనతో పాటు నా ఇల్లైనటువంటి పరంధామానికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఒక పక్షి సమానంగా ఎగురుతూ నేను ప్రియమైన తండ్రితో పాటు పరంధామం వైపు వెళ్తున్నాను. అతి మధురమైనటువంటి శక్తులతో నిండుగా ఉన్నటువంటి ఈ పరంధామము నన్ను చార్జ్ చేస్తూ ఉంది. నేను శక్తులతో నిండుగా ఉన్నాను. నా యొక్క భయము, చేతకానితనము అన్నీ సమాప్తమవుతూ ఉన్నాయి. అనంత శక్తుల అధికారిగా నేను అవుతూ ఉన్నాను. నాతో పాటు ఇక్కడ అనేక మంది ధర్మపితలు, రాజనేతలు స్వయాన్ని శక్తులతో నింపుకుంటున్నారు. బాబాతో పాటుగా బాబా నుండి వెలువడుతున్నటువంటి దివ్య ప్రకాశము వీటన్నిటితో నేను శక్తివంతంగా తయారవుతూ ఉన్నాను. నా యొక్క మెరుపు, నా ప్రకాశము ఎలా అనిపిస్తుందంటే అంతరిక్షంలో ఉన్నటువంటి ధృవతారలాగా ఉంది. ఎంతో మెరుపు, ఎంతో ప్రకాశంతో ఉన్నటువంటి ఆత్మను నేను. ఇప్పుడు నెమ్మదిగా నేను నా ప్రియమైన తండ్రితో పాటు ఈ శక్తిధామం నుండి బయలుదేరి సుదూర ప్రాంతమైనటువంటి దైవీ ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నాను. ఇచ్చట పుష్పాలు, ఊయలలు, సెలయేళ్ళు అన్నిటితో నిండుగా ఉన్నటువంటి దివ్యలోకం ఇక్కడ.
నలువైపులా పచ్చదనము, సంతోషము, వైభవాలన్నీ కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. సుగంధభరితమైన పుష్పాలు, కిలకిల రావాలతో పక్షులు నా మనస్సుని ఎంతో ఆనందింపచేస్తున్నాయి. నలువైపులా పుష్పాలతో నిండుగా ఉన్న లతలు వాటి మధ్యలో ఆడుకున్నటువంటి చిన్న చిన్న దేవీ దేవతలు నన్ను పిలుస్తున్నారు. నేను నా ప్రియమైన తండ్రితో పాటు మనస్సుని ఆనందపెట్టేటువంటి నయనాలకు ఆనందం కలిగించేటువంటి ఈ స్థానం యొక్క పరిక్రమణ చేస్తున్నాను. ప్రకృతి యొక్క ఈ బాల్య రూపము, మొదటి రూపము సౌందర్యం యొక్క అంతిమ స్థితిలాగా అనిపిస్తుంది. ఎంత సుందర ప్రపంచం ఇది! ఎటు చూసినా పుష్పాలే పుష్పాలు. నా తండ్రి భుజాలపైన నేను కూర్చొని అతి సుందరమైన పూతోటల్లో నేను తిరుగుతూ ఉన్నాను. నా యొక్క సత్యుగం ఆదికాలం యొక్క దేవతా స్వరూపం యొక్క స్మరణ చేసుకుంటున్నాను. నా నలువైపులా సంపూర్ణ సతోప్రధానమైనటువంటి ప్రకృతిని చూసి నా మనస్సు ఎంతో సంతోషపడుతూ ఉంది. ఇక్కడ నలువైపులా సుఖము, శాంతి, ప్రేమానందాల నిలయంలాగా అనిపిస్తుంది. నలువైపులా కళ్ళను కట్టిపడేసేటువంటి సుందర కమనీయ దృశ్యాలు, దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా లేవు. ఎక్కడ చూస్తే అక్కడ బంగారు మెహళ్ళు, మరియు ఆ మహళ్ళ మధ్యలో ఉయ్యలలో ఊగుతున్నటువంటి రాకుమారి రాకుమారులు, ఎంత సుందర ప్రపంచం! ఈ ఆనందాన్ని తీసుకున్నాక నేను ఆత్మను
నా ప్రియాతి ప్రియమైన తండ్రితో పాటు అతి సుందరమైన ఈ మనస్సుని ఆనందపరిచే దృశ్యాన్ని ఇక్కడే వదిలి ద్వాపర యుగంలోకి ప్రవేశిస్తున్నాను. ఇక్కడ నలువైపులా రాజులు, మహారాజులు, వారి రాజ్యాలు, వారి పెత్తనము, భాషలు, ప్రతి ఒక్కరూ వారి యొక్క నియమాలు, నిబంధనలు, మర్యాదల యొక్క పరంపర నడుస్తుంది. అనేక రకాల భక్తి భావాలతో, అనేక విధాలైన వేషభూషణలతో ఇక్కడి నుండే భక్తి మార్గం మొదలైంది. ప్రియాతి ప్రియమైన పరమాత్ముడి యొక్క ప్రతిమలు, మూర్తులు తయారు చేసి మనమే అవ్యభిచారి భక్తి చేశాము. మళ్ళీ నెమ్మదిగా భక్తి యొక్క రూపము పరివర్తన అవుతూ వచ్చింది. మనమే ఒకప్పుడు చైతన్య పూజ్య దేవీ దేవతలము. మన యొక్క మందిరాలని తయారు చేసుకొని వారికి పూజించటం మొదలుపెట్టాము. ఈ మందిరాల మధ్యలో విరాజమానమైనటువంటి పూజ్య ఆత్మల యొక్క విగ్రహాలు చూసి అనేక భక్త ఆత్మలు వారి మనోకామనలు పూర్తి చేసుకుంటున్నారు. మన యొక్క ఇష్ట రూపాలు పూజింపబడుతున్నాయి. ఇవన్నీ చూశాక నెమ్మదిగా నేను కలియుగం వైపు ప్రవేశిస్తున్నాను. ఇక్కడ భక్తి కూడా అంధశ్రద్ధతో కూడుకున్నటువంటి భక్తి ఉంది. పంచతత్వాలతో తయారైనటువంటి మరియు పంచతత్వాలను ఒక మూర్తులలాగా తయారు చేసి పూజను ఆరంభించారు. మనమే ఇక్కడ భగవంతుడి యొక్క దర్శనం కోసం, పొందటాని కోసం వెతకటం ఆరంభించాము. పతితంగా దుఃఖిగా అయిపోయాము. భగవంతుణ్ణి పిలవటం ఆరంభించాము. ఆఖరుకు ఆ సమయం రానే వచ్చింది. స్వయం సర్వుల కళ్యాణకారి పరమాత్మ శివుడు మన యొక్క పిలుపులను విన్నారు. మరియు సంగమం యొక్క సుందరమైనటువంటి సమయంలో ఒక సాధారణ తనువులో ప్రవేశించి బ్రహ్మముఖం ద్వారా మనల్ని తమ అలౌకిక సంతానంగా చేసుకున్నారు.
జన్మ జన్మల దాహము జ్ఞాన అమృతంతో తీర్చి తృప్తిపరుస్తున్నారు. భక్తి యొక్క ఫలమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. అవే జ్ఞాన యోగాల అభ్యాసంతో ఆత్మ జన్మ జన్మల పాపాల నుండి ముక్తిగా అయ్యి తన సంపూర్ణ ఫరిష్తా స్వరూపం యొక్క అనుభవం చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఫరిష్తాగా అయ్యి ఆకాశంలో విహరిస్తున్నాను. మళ్ళీ నేను నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. శివబాబా అతీంద్రియ సుఖం యొక్క సాగరుడు. ఆ సాగరంలో నేను మునకలు వేస్తూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి శాంతి.